అమరావతి కథ పున్నాగవాన. రాత్రంతా వర్షం కురిసింది. తెలతెలవారుతున్న ఇంకా సన్నజల్లులు పడుతూనే ఉన్నాయి. ఆ చినుకుల్ని చలి లెక్క చేయకుండా 10-15 మంది పిల్లలు బిలబిలమంటూ మొదటి ప్రాకారంలో పరిగెత్తుతున్నారు. అక్కడ పెద్ద పొన్నాగ చెట్టు. ఆ చెట్టు చుట్టూతా ఒత్తుగా పొన్నాగ పూలు రాలి ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల పొన్నాగ పూలు నేలంతా పరుచుకొని ఉన్నాయి. ప్రాకారంలో తెల్లటి పట్టు కంబళి పరిచినట్టుంది. పిల్లలు గలగలా నవ్వుతూ పొన్నాగుల మీద పరిగెత్తుతూ పువ్వులే ఎరుకుంటున్నారు. ఒకళ్ళు తోసుకుంటూ పొన్నాగ పూల పరుపు మీద పడిపోతున్నారు. గిలిగింతలు పెట్టుకుంటూ కేరింతలు కొడుతున్నారు. ఆ పని పాదాల కింద పొన్నాగి పూలు నలిగిపోతున్నాయి. పిల్లలు పూల మీద నడుస్తూ ఉంటే పొన్నాగ పూల కాడలు చిటుకు కొని చిట్లుతున్నాయి. పూల అడుగున నత్తగొల్లలు పాదాల కింద పడకుండా తప్పుకొని పాకిపోతున్నాయి. ఇంతలో గాలి రయ్యిన వీచింది. చెట్టుపై నుంచి పొన్నాగ పూలు జలజలా రాలిపడ్డాయి. పూల తెర మీద మరో పూల తెర. ఊహూ ఊహూ అని ఒడుక్కుంటూ పిల్లలు గుత్తులుగా వేడుకుంటున్నారు. ఎన్నెన్ని పూలు! చినుకుకి పువ్వు పూసినట్టు చెట్టు. కుంటి సింగన్న చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు. పొన్నాగ గుత్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్ముకుంటూ ఆడుకుంటున్నారు పిల్లలు. చూస్తుంటే తను వాళ్ళతో కలిసి గెంతుదామనిపిస్తోంది. వాళ్ళు గొంతుకలతో గొంతు కలిపి పాడుదామనిపిస్తోంది. నేల మీద పొన్నాగులు, నింగి నుంచి రాలుతున్న పొన్నాగులు, మధ్య చిరునవ్వులు చిన్నారులు. సింగన్న నెత్తురు పొంగింది. వాళ్ళతో కలిసి ఆడుకోవటానికి తను కుంటివాడేమో కళ్ళ నీళ్ళొచ్చాయి. సింగన్న వయసులో ఉండగా గొప్ప బలశాలి. రాళ్ళెత్తి విద్యలో పరగణాలలో తన్ని కొట్టేవాడు లేడు. పందెం కట్టి మాలక్షమ్మ వారి చెట్లు దగ్గర పూరంతా చూస్తూ ఉండగా 10 మంది పట్టలేని రాయిని తానొక్కడే పైకెత్తి గిరగిరా తిప్పి కింద కుదిరేశాడు. కండలు తిరిగిన ఒళ్ళు, అనపక కమ్ములాంటి చేతులు, బలమైన శరీరము చూసి లచ్చి మనసు పులుక్కుమంది. విశాలమైన నీపు మీద చెమటలు అలలుగా కారుతూ ఉంటే పరుగున వెళ్ళి కొంగుతో తుడుద్దామా అని మనసు ఆత్రుతపడేది. తండ్రితో చెప్పింది, సింగన్నని తప్ప మరొకరిని మనువాడని అన్న ప్రకారము లచ్చి పెళ్లి సింగన్నతో గుళ్ళో జరిగింది. ఊరందరికీ ఆ జంటను చూస్తే ముచ్చటేసింది. ఒక్క క్షణం ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు. కృష్ణ కలిసి జల కాలాడేవారు. సింగన్న కండలు తీరిన శరీరాన్ని లచ్చి గంటలుగా రుద్దేది. సూర్యాస్త సమయం దాకా స్నానం చేసి గుళ్ళోకొచ్చి సామికి అమ్మకి మొక్కుకొని వెళ్ళమన్నారు. పిల్లలు కుప్పలుగా పుష్పగుచ్చాలు, పొన్నాగులు బండల మీద తీసుకుని పోస్తున్నారు. కొందరు మూలల అల్లుతున్నారు. కొందరు దేవుడికి గజమాల తయారు చేస్తున్నారు. కొందరు పొన్నాగపూలు రేకుల నుంచి తుంచి ఒక్కొక్క రేకును 2 రేకుల మధ్య కొంచెము నలిపి రేకు కొన్న 2 పొరలు నల్లుకుంటున్నాయి. అప్పుడు అందులోనికి గాలి ఊదితే బుడగలా తయారవుతుంది. ఆ బుడగని ఎదుటి వాళ్ళకి నుదుటి మీద కొద్దే టప్ అని పేలే ఆట ఆడుకుంటున్నారు. మళ్ళీ పొన్నాగ చెట్టు దగ్గరికి వచ్చి దోసెళ్ల నిండా పూలు తీసుకొని బండల మీద పోస్తున్నారు. సింగన్న నెత్తురు జివ్వుమని లాగుతోంది. వర్షం కురిసిన ఉదయాన ఒకరోజు తను లచ్చి అక్కడికి వచ్చాడు. లచ్చి పొన్నాగులు ఏరుకుంటోంది. తను గబగబా పొన్నాగు చెట్టు ఎక్కాడు. లచ్చి నుంచున్న చోట సరిగా పైకొమ్మ మీదకి వచ్చాడు. కొమ్మ ఒక్క పట్టున పూశాడు. గలగలా పొన్నాగులు లచ్చి నెత్తిన రాలేదు. మళ్ళీ పూ పాడాడు. కుప్పలుగా గుత్తులుగా లచ్చి నెత్తిన పొన్నాగ వర్షం. అప్సరస నెత్తిన
ఆకాశం నుంచి నక్షత్రాలు కురుస్తున్నట్టు ఆ పూలవాన తడిసిపోతూ ఆ గాలికి పడే చినుకులు చలికి ముకులించుకు పోతూ కిలకిలా నవ్వింది. గుండె పలక లేతట్లు నవ్వింది. పిల్లల గజమాల పూర్తవుతోంది. పూల చెట్ల నిండా ఆడుకుంటున్నారు. సింగప్ప కుంటుకుంటూ పొన్నాగి చెట్టు దగ్గరకు వచ్చాడు. పిల్లల పాటు తను నొప్పులు కుప్ప వయ్యారి భామ అని గొణుక్కున్నారు. తను లచ్చి అంతా సంబరంగా ఆడుకున్నారు. ఆ రోజు కునికినపాడు వస్తాడు. తనతో పందెం కట్టాడు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం పందెం చూడటానికి లచ్చి తప్పకుండా గెలుస్తానని హుషారుగా వచ్చింది. 20 మంది పట్టలేని రాయిని పైకెత్తాడు సింగన్న. రొమ్ముల దాకా ఎత్తాడు. చేతులపైకి ఎత్తాడు. వందలాది జనం ఆనందంతో చప్పట్లు నుంచి ఈలలు కొట్టారు. ఆ పువ్వులో సంబరములో అవతలికి విసిరివేయవలసిందిగా రాయి మీద పడేమనుకున్నాడు. జనం గొల్లుమన్నాడు. లచ్చి మూర్చిపోయింది. సింగన్న బతికాడు, కానీ పోయింది కాలే. సింహంలా తిరిగిన సింగన్న పిల్లి అయిపోయాడు. ఆ కళ్ళ ఈ దుఃఖాన్ని చూడలేవు అన్నట్లుగా అది జరిగిన 3 నాళ్ళకే లచ్చి కన్ను మూసి సింగన్న కుంటివాడై ఒంటరివాడైపోయాడు. పిల్లల కొప్పులో పున్నాగులు తురుముకున్నాయి. మెళ్లలో పున్నాగ దండలు వేసుకున్నారు. గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఇంతలో తల్లిదండ్రులు వచ్చి, ఇంకా చద్దన్నాలు తినరా, పదండి పదండి అని కేకలు వేసేసరికి ఓహో అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా సింగన్న వాళ్ళ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆటలు కనిపిస్తూనే ఉన్నాయి. కుంటుకుంటూ చెట్టు కిందకు వచ్చి నుంచున్నాడు. అదే చోటు ఆనాడు లచ్చి నుంచున్న చోటు. లచ్చి తల మీద ఒంటి నిండా పున్నాగ వర్షం కురిసిన చోటు. సంతోషంగా ఎగిరి గంతెయ్యపోయాడు. కింద పడ్డాడు. దెబ్బ తగిలినా బాధ అనిపించలేదు. పున్నాగులు మెత్తగా ఒత్తుకున్నాయి. కళ్ళ వెంట ధారలు కన్నీస్తాడు. ఆ పున్నాగు పూల మీద దొర్లాడు. ఒళ్ళంతా పున్నాగులు పోసుకున్నాడు. ఏడుస్తూ నవ్వుతూ పున్నాగులతో పొర్లాడు. శరీరమంతా పున్నాగుల ఒంటి నిండా పున్నాగ వరాగం. ఇంతలో గాలి రిబ్బున బీచింది. చెట్టుపై నుంచి గుత్తులు పూలు రాలాయి. కొన్నింటి దోసెట్లో పట్టుకున్నాడు సింగన్న. ఎవరికిస్తావు ఆ పూలు? ఎదురుగా చిన్న గుళ్ళో కుమారస్వామి విగ్రహం. నడిచి వెళ్ళాడు కదా, ముందుకు కూర్చొని దోసెళ్లతో పున్నాగి కుమారస్వామి మీదకి విసిరాడు. నల్లటి కుమారస్వామి విగ్రహం తెల్లటి నక్షత్రాల మెరుపులు అయ్యాయి.